నేను వీరేంద్ర కుమార్ అండి, విజయవాడ నుంచి వచ్చాను. నాకు ఇక్కడ ప్లాట్స్ వేసిన సంగతి మా కజిన్ బ్రదర్ ఒక ఆయన ఉంటే అశ్విని కుమార్ అని, ఆయన ద్వారా తెలిసింది. సరే చూద్దామనేసి వచ్చాను నేను సైట్ కి. ఇంత దూరం యాక్చువల్ గా నేను ఇన్వెస్ట్ చేస్తానని అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే బాగానే సైట్స్ అయితే బాగానే ఉంది. తర్వాత దీనిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటని తెలుసుకున్నాను. వీళ్ళు గ్రేటెడ్ కమ్యూనిటీలు ఇచ్చే ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నారండి. ఓన్లీ ప్లాట్ సైట్ ఒకటే కాకుండా వాకింగ్ పాత్, షటిల్ కోర్టు, మీటింగ్ హాల్, తర్వాత క్లబ్ హౌస్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ప్లస్ పాయింట్స్ తో నేను కూడా కొద్దిగా ఇంప్రెస్ అయ్యాను. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఈ సైడ్ కున్న మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే వన్ సైడ్ నేషనల్ హైవే ఒక 2 కిలోమీటర్స్ లో ఉంది. అది దగ్గరలోనే ఉంది. స్ట్రైట్ 60 ఫీట్ రోడ్ వేసారు దానికి. దాని పక్కనే నాగార్జున యూనివర్సిటీ ఒకటి ఉంది. యూనివర్సిటీ బ్యాక్ లో వస్తాయి అనమాట సైడ్స్ నేను. దాని పక్కనే రామకృష్ణ టవర్స్ ఒకటి ఉంది. లోకేష్ గారు ఏం చేశారంటే ఐటీ టవర్స్ కింద కన్వర్ట్ చేస్తున్నారు దాన్ని ఇప్పుడు. సో అదొక ప్లస్ పాయింట్ ఉంది. ఇంకోటి ఇటు పక్కన నంబూరు వచ్చేటప్పటికి 24 ప్లాట్ఫామ్స్ ఉన్న రైల్వే స్టేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చేసింది ఏంటండి. అప్రూవల్ వచ్చింది, దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ విధంగా చేయాలి ఏంటనేది. అదే ఒకటి ప్లస్ పాయింట్ అండి. సో దాని వలన ఈ అన్ని అడ్వాంటేజెస్ ఉంటూ సెంటర్ పాయింట్ అయిపోయింది ఇది. ఇంకోటి అమరావతి నుంచి నేషనల్ హైవే కి కనెక్ట్ అయ్యే రోడ్డు కడను అక్కడ బటర్ఫ్లై జంక్షన్ అని పెట్టారు. దాన్ని మంచి సెంటర్ గా తయారు చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి వచ్చి ఈ ప్లాట్స్ అన్ని ఇక్కడ అమరావతి జోన్ లోనే ఉంటుంది. సో ఈ ప్లస్ పాయింట్స్ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ మా పాప పేరుతో తీసుకున్నానండి ప్లాట్స్. సో నేను సజెషన్ చేసేది ఏంటంటే ఎవరైనా సరే దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చి తీసుకోవచ్చు అనేసి నా మెయిన్ ఒపీనియన్ అండి.